వైరస్లు ట్రంప్ ఆంక్షలతో మూలుగుతున్నటువంటి ఆక్వా రంగంపై తాటికాయ పడింది. రొయ్యల మేత ధరలను తయారీ సంస్థలు పెంచడం పిడుగుపాటైంది. ఓవైపు రొయ్యల ఉత్పత్తి పడిపోతుంటే దానా ధరలు ఎగబాకటం కోలుకోలేని దెబ్బే. అసలు మేత ధరలు ఎంత పెరిగాయి, ఇప్పటికిప్పుడు రైతులపై ఎలాంటి ఎఫెక్ట్ పడబోతోంది? అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ పవన్. నిన్న మొన్నటి వరకు కూడా ట్రంప్ విధించిన ఆంక్షలతో కుదేలైన ఆక్వా రైతులు ప్రస్తుతం ఈ ఫీడ్ ధరల వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. కొరికిరాని కొయ్యిగా మారిన సాగు, అలాగే పెరుగుతున్న మందుల ధరలు, అలాగే రొయ్యలకు సాగుతున్న వైరస్తో ఇప్పుడే తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రస్తుతం ఈ ఫీడ్ ధరలు అనేవి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏదైతే టైగర్ రొయ్యకి సంబంధించి కిలోకి 10 రూపాయలు, అలాగే వనామీ రొయ్య మేతకి సంబంధించి 8 రూపాయలు ఏదైతే ఈ ధరలు పెంచడం జరిగిందో, ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆక్వా రైతులు నిరసనలు తెలుపుతున్నారు. కొద్దిసేపటి క్రితమే పాలకొల్లులో ఆక్వా రైతులు సమావేశమై ఈ ధరలు గనక ఇలాగే ఉంటే క్రాప్ హాలిడే ఇచ్చేందుకు కూడా తాము వెనకాడబోమంటూ కూడా ఆక్వా రైతులు చెప్పడం జరిగింది. మరొక వైపు భీమవరం నియోజకవర్గం వీరవాసంలో కూడా ఈ ఆక్వా ఫీడ్ ఏదైతే ఉందో దాన్ని దగ్ధం చేసి ఆక్వా రైతులు నిరసన తెలపడం తెలియజేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.90 లక్షల హెక్టార్లో ఈ ఆక్వా అనేది సాగవుతుంది. గరిష్టంగా చూసుకుంటే దాదాపు 4 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తి అనేది ఉత్పత్తి అవుతుంది. ఇందుకు సంబంధించి దాదాపు 6 లక్షల టన్నుల మేత అనేది రైతులు ఈ ఆక్వా సాగు కోసం వినియోగిస్తుంటారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే వనామీ కావచ్చు, లేకపోతే టైగర్ రొయ్యి మేతలకు సంబంధించి ఏదైతే ఉత్పత్తి సంస్థలు పెంచాయో ఈ రేట్లను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టైగర్ రొయ్యి 25 కేజీల బస్తా వచ్చేసి దాదాపు 2,800 రూపాయల ధర పలుకుతుంది. ఇప్పుడు ఈ కంపెనీలు పెంచిన ధరతో పోల్చి చూస్తే దాదాపు 3,000 పైచీలకే రేటు పెరిగే అవకాశం అయితే కల్పిస్తుంది. మరొకవైపు ఈ వనామీ ధర ఏదైతే ఉందో ప్రస్తుతం అయితే దాదాపు 2,500 చిల్లర వరకు ఉంది. ఈ పెంచిన రేట్ల ప్రకారం చూసుకున్నట్లయితే మరొక 200-300 కూడా అదనంగా ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా ఈ ఆక్వా ఫీడ్ అనేది రైతులకు ఎంతో ముఖ్యమైనది. ఈ ఫీడ్ ధరలు అనేవి గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆక్వా సాగు చేయాలా వద్దా అన్న మీమాంసలు పడిపోయారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఈ కంపెనీల మీద కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా కుదేలవుతున్న ఆక్వా రైతులకు కొంత ఉపశమనం కల్పించాల్సిన ఏదైతే ఫీడ్ కంపెనీలు ఈ రకంగా ధరలు పెంచడం అనేది సరికాదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో రైతులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము, మరొక వైపు ఈ ఫీడ్ ధరలు కనుక ఇలా పెరుగుకుంటూ పోతే తాము ఆక్వా సాగు చేయలేమంటూ కూడా రైతులు కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. రేపు పాలకొల్లులో అత్యవసరంగా రేపు ఆక్వా రైతులు అనేవి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ మేరకు ఒత్తిడి పెడతారన్నది కూడా కొంత చర్చాంశనీయంగా మారింది. ఎందుకంటే ఈ ఫీడ్ ధరలు అనేవి ఇలా పెరుగుకుంటూ పోతే ఇప్పటికే ఈ మందులు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఈ చేలు లీజ్ కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము. మరొకవైపు రొయ్యలకు సంబంధించి వ్యాధులు వస్తుండటంతో ఆ వ్యాధులను తగ్గించేందుకు కూడా అనేక రకాల మందులు పిచికారీ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఒకదాంతో ఒకటి చైన్ లింక్గా ఈ ఆక్వా సాగు అనేది జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫీడ్ ధరలు అనేవి తగ్గించకపోతే తాము ఆక్వా సాగు చేయలేమంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్.